ఎందుకంటే ఆయనకి మొన్న ఓడిపోవడంతో అనిపించింది ఏంటంటే, సంగారెడ్డిలో ఇంత పని చేసిన, ఇంత సేవ చేసిన జనాలకి నేను అంటే అర్థం కాలేకపోయినాయి కదా. అందుకే సంగారెడ్డిలో నిలబడకపోవడం మంచిది, భార్య నిలబెట్టాలని ఆయన ఆలోచన. నేనేమనుకుంటున్నా అంటే ఆయన సెన్స్ చెప్పిందేమో నెక్స్ట్ ఆ మహిళకు వస్తుందేమో అని అట్లానే నాకు ప్రపోజల్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నా. మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉంది, అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నారు. దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? కారణం ఏంటంటే పొలిటికల్ ఏముంటుంది, ఎవరినైనా మంచిగా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళ తర్వాత చేయిస్తుండ్రు. అట్లా 2-3 సంఘటనలు జగ్గారెడ్డికి ఎదురైనాయి. అప్పుడు ఆలోచన చేసింది, ఓహో ఎంత చేసినా బయట వాళ్ళు మన పరిధిలో ఉండరు, మన వాళ్ళైతే మనం కొంచెం చెప్పినట్టు వింటారు, ఏదన్నా చేసినా కొంచెం ధైర్యంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. ఒకటే మాట చెప్పింది, రిజైన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగింది. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇక. ఎందుకంత తీవ్రంగా చెప్పిన నేను కావాలా జాబ్ కావాలా? మరి అక్కడ చెప్పింది రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేను జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి, నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్ గా అనకుండా నేను కావాలా నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు అంతే. మీరు అనుకోలేదు అసలు నాకు ఇష్టం లేదని చెప్పేసిన. చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో దాన్ని తిరుగుండదు. అనే ఒక పేరు ఉంటుంది, ఏదైనా దానికి ఇదే అయిపోతారు. మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అయినా అధిష్టానాన్నైనా ఎవరినైనా. అంటే ఏదన్నా ఉంటేనే అనవసరంగా అది ఉండదు. ఆయన మనసులో అనిపిస్తుంది తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి, జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు డబ్బే ఈసారి అయితే పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు, కానీ ఎలక్షన్ల అప్పుడు అయితే దాచిపెట్టారు కదా. మెయిన్ దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు